నాకు తెలిసి కేటీఆర్ టీం మళ్ళా 12-13 ఎంపీలు ఇచ్చేటట్టుంది. అంతేనా? ఇలా ఈ విమర్శలు అర్థం పర్థం లేనా ముసలానికి చెప్తుండ్రో లేదో నాకు తెలియదు. వీళ్ళే వేసి తలుగు కనుకున్నాడు ఇంతకుముందు బిల్లా రంగాలు దంచినట్టు ఇప్పుడు ఒక రంగానే దంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు. దీంట్లో ఎవరు మాట్లాడుతుండ్రు? మన శ్రవణ్ గారు ఒకరు మాట్లాడుతున్నారు, సుమన్ గారు నేను ఏదో మాట్లాడినట్టుంది. వీళ్ళకే కేటీఆర్ టీమే మాట్లాడుతున్నది. అంతే, అసలు ఆగొద్దు, విమర్శలు చేస్తూనే ఉండవు. అంతకుముందు కిరాయికి ఇచ్చిన సోషల్ మీడియా టీములు ఉన్నాయి కొన్ని, ఏదో 32 యూట్యూబ్లు పెడితే బాగుండు అని. అరే ఎక్కడి మనోనికి ఇన్పుట్ ఇచ్చేటోడు ఎవడో కూడా నాకు తెలుస్తలేదు భయ్య. అది ఒక పెద్ద సమస్య. 32 యూట్యూబ్లు 4 కోట్ల మందిని మలుస్తాయా అంటే ఎంత పిచ్చి ముచ్చిన. మరి మనకు 100 ఉన్నాయి, 100, 120 ఉన్నాయి, మరి అయ్యేందుకు మార్చలేకపోయినాయి? అవును. ఇప్పుడు మన తొలి వెలుగునో క్యూ న్యూస్నో చూసే భయపడితే నువ్వు ఇంత పెద్ద వ్యవస్థ, నీకు టీ న్యూస్ లాంటి వ్యవస్థ ఉంది, ఎంత పెద్ద అన్ని వాళ్ళే కదా. కాబట్టి అది అంతా కూడా అజ్ఞానంగా చేస్తున్నా. అంటే ప్రతిపక్షంగా కూడా కేటీఆర్ సక్సెస్ కాడు కాబట్టి మళ్ళీ ఎవరన్నా ఉపనేతను ఎన్నుకోవడంలో కడియం గారు అవుతారా ఇంకెవరని వస్తున్నది. అది వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు నేత లేరు కానీ అదే ఊపుతోని నేస్తా ఉన్నారు. పగ్గాలన్నీ కూడా చూడాలి. మరి కానీ 100 days టైం పీరియడ్ చెప్తున్నారు మీరు. 100 days టైం పీరియడ్ తర్వాత వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నట్టున్నాడు. ఒకటి చెప్పిన రాఘు, అంటే వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు ఏంటంటే మీరు ఆ హామీలు నెరవేర్చరు, మళ్ళీ జనం ముందు మీరు దోషులుగా నిలబడతారు అని. నేనేమంటున్నా, ఈ 2 ఆర్థిక అంశాలు తప్ప మీకు ఇక మీ ముందున్న ఏంటి? మేము రేషన్ కార్డు మీద 9 రకాల ధాన్యాలు ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఒక్కటిస్తే 2 ఇస్తే అప్పుడప్పుడు పంచదార ఏదో కిరోసిన్ అది కూడా పనికిరాని చెత్త బియ్యం. అవును, మీరు చూడండి ఎలాంటి బియ్యం వస్తుందో ప్రజలు మమ్మల్ని ఎట్లా పొగుడతారు. బియ్యం కాదు, మిగతా 9 రకాల వస్తువుల విషయంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. రెండవది, మీకు 6 గ్యారంటీల్లో ఉద్యోగాలు కదా. అవును, ఉద్యోగాలు మీకు షెడ్యూల్ ఇచ్చినాం కదా. అకార్డింగ్ టు షెడ్యూల్ మీరు చూడండి, బ్యాక్ పేజ్లో వేసినాము. ఏ తేదీ నాడు గ్రూప్స్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, అదంతా చేయడంతో పాటు డిపార్ట్మెంటలీ కదా, డిఎస్సి కానీ మెగా డిఎస్సి ఉంటుందని చెప్పినాం కదా. మరి నేను 100 రోజులు కాకముందు ఇవి గ్యారంటీలు 6 బాబు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, డిక్లరేషన్స్ ఉన్నాయి.